ఈ సో కాల్డ్ ప్రాపగండా నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, శ్రీలంక అయిపోతుందని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, డబ్బులు వెల్తంతా తినేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలాగా మారిపోతుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక రాష్ట్రగతి అధోగతే అని రాసిన పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, ఈ భారతీయ జనతా పార్టీ నాయకురాలైన పురంధరేశ్వరి గారు కూడా వచ్చి 11 లక్షల కోట్ల అప్పు అని చెప్పడం, మళ్ళీ మొత్తానికి వీళ్ళందరూ కలిసి ఎలక్షన్స్ టైంకు 14 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ మీద ఉందని చెప్పారు కదా. మరి అదేంటది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేవలం 6 లక్షల కోట్లే అని చెప్తున్నారు. అంటే ఏది నమ్మాలి, ఏది నిజం? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిడేలు వాయిస్తూ చెప్పిన అబద్ధాలు నిజమా? ఇప్పుడు మీరు ఢంకా బజాయికి అసెంబ్లీలో చెప్తున్న మాటలు ఈ నిజమా? ఇది నిజమైతే అప్పట్లో మీరు ప్రజలను మోసం చేసి గెలిచారా ఎన్నికలు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విషం చిమ్మారా? మీరు సమాధానం చెప్పాలి.